ధర్మస్థల వెళ్లాలని ఎప్పుడైనా అనిపించిందా? నేను మొదటిసారి వెళ్ళినప్పుడు నా అనుభవం ఎలా ఉంది, అక్కడ ఏమేం చూశానో ఆ విశేషాలన్నీ ఒకరితో పంచుకోవాలనే ఈ ప్రయత్నం. పదండి, ఈ ప్రయాణంలోకి కలిసి వెళ్ళిపోదాం. ధర్మస్థల ప్రయాణం మొదలవ్వగానే నన్ను కట్టిపడేసిన విషయం ఇదే. ఆ పచ్చని చెట్లమీద అలా నెమ్మదిగా కదులుతున్న పొగమంచు. అబ్బా, ఒక్క క్షణం నేను కేరళలోని మున్నార్లో ఉన్నానేమో అనిపించింది. అసలు గుడికి చేరకముందే దారిలో ఈ ప్రకృతిని చూస్తుంటే మనసు ఎంత ప్రశాంతంగా అయిపోతుందంటే. సరే, మరి ఇంత అందమైన ప్రదేశానికి ఎలా వెళ్ళాలి? ఆ ప్రయాణ వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం. ఇక్కడ చూస్తే ధర్మస్థలకి దగ్గర్లో ఉన్న కొన్ని పెద్ద నగరాల నుంచి దూరాలు కనిపిస్తున్నాయి. మన తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లేవాళ్ళలో చాలామంది బెంగళూరు నుంచే వెళ్తుంటారు. ఎందుకంటే బెంగళూరు నుంచి దాదాపు ప్రతి గంటికి బస్సులుంటాయి. సో ప్రయాణం చాలా ఈజీ అనమాట. ఒకవేళ ఫ్లైట్లో రావాలనుకుంటే దగ్గర్లో ఉండే ఎయిర్పోర్ట్ మంగళూరులో ఉంది. అక్కడ్నుంచి ధర్మస్థల జస్ట్ 65 కిలోమీటర్లే. ఎయిర్పోర్ట్ బయటికి రాగానే టాక్సీలు, బస్సులు అన్నీ రెడీగా ఉంటాయి. కాబట్టి అక్కడ్నుంచి కూడా చాలా తేలిగ్గా వచ్చేయచ్చు. సరే, స్వామివారి దర్శనానికి వెళ్లే ముందు మనం ఖచ్చితంగా చెయ్యాల్సిన మొదటి పని నేత్రావతి నదిలో పుణ్యస్నానం. ఇది కేవలం మన శరీరాన్ని శుభ్రం చేసుకోవడమే కాదు, మనసుని కూడా స్వామి దర్శనానికి సిద్ధం చేసే ఒక ముఖ్యమైన ఆచారం. మొదటిసారి వెళ్లేవాళ్లకి ఇది కొంచెం కొత్తగా అనిపించొచ్చు, కానీ చాలా సింపుల్. ఫస్ట్ నది దగ్గరికి వెళ్ళాలి, అక్కడ పవిత్ర స్నానం చేయాలి. తర్వాత అక్కడే బట్టలు మార్చుకోవడానికి గదులుంటాయి. అవన్నీ అయ్యాక ఇక నేరుగా గుడికి బయలుదేరడమే. ఆ అనుభూతి మాటల్లో చెప్పలేం, చాలా ప్రత్యేకంగా ఉంటుంది. నది నుంచి గుడికి దాదాపు ఓ 2 కిలోమీటర్ల దూరం ఉంటుంది. కావాలంటే నడుచుకుంటూ కూడా వెళ్ళొచ్చు. కానీ నా సలహా ఏంటంటే టైం వేస్ట్ చేసుకోవద్దు. షేర్ ఆటోలు, బస్సులు చాలా ఉంటాయి. బస్సు టికెట్ అయితే కేవలం 5 రూపాయలే. మన సమయం, శక్తి రెండూ ఆదా అవుతాయి. ఓకే, ఇప్పుడు మనం ఆలయం దగ్గరకు వచ్చేద్దాం. గుడిని చూడగానే కొంచెం వింతగా అనిపిస్తుంది. దాని వెనుకున్న ఆసక్తికరమైన కథ ఎంతో తెలుసుకుందాం. ఆలయాన్ని మొదటిసారి చూడగానే నాకు సరిగ్గా ఇలానే అనిపించింది. అదేంటి, ఇది మనం రోజూ చూసే గుళ్లలా లేదు. గోపురాలు, శిఖరాలు ఏవీ లేవు. ఏదో పాతకాలం నాటి పెద్ద ఇల్లులా ఉందే అనిపించింది. దీని వెనక ఒక పెద్ద కథే ఉంది. ఆ కథేంటో ఇప్పుడు చూద్దాం. అసలు కథ ఏంటంటే, ఈ గుడి ఉన్నచోట ఒకప్పుడు బీరన్న పెర్గాడే, అమ్ము బల్లాల్తి అనే జైన దంపతుల ఇల్లుండేది. వాళ్లు చాలా మంచివాళ్లు. వాళ్ల దానగుణానికి మెచ్చి ఏకంగా ధర్మదేవతలే మనుషుల రూపంలో వచ్చి వాళ్ల ఇంటిని అడిగారట. ఆ దంపతులు కూడా సంతోషంగా ఇచ్చేశారు. అప్పుడు ఆ దేవతలు ఇక్కడ ఒక శివలింగాన్ని పెట్టి పూజించమని చెప్పారట. అలా ఒక ఇల్లు పవిత్రమైన గుడిగా మారిందన్నమాట. అయితే కేవలం ఈ చరిత్ర మాత్రమే కాదు. ఈ శివాలయాన్ని ప్రపంచంలోనే మిగతా అన్ని గుళ్లకన్నా భిన్నంగా చాలా చాలా స్పెషల్గా నిలబెట్టే మరో విషయముంది. అదేంటో తెలుసా? ఇక్కడే ఉంది అసలైన అద్భుతం. చూడండి, గుడిలో ఉన్నది మంజునాథస్వామి, అంటే శివుడు. ఇది శైవ సాంప్రదాయం. కాని ఈ గుడిని నడిపించే ధర్మకర్తలు జైనులు. ఇంకా చెప్పాలంటే అక్కడ పూజలు చేసే పూజారులు వైష్ణవ సాంప్రదాయానికి చెందిన మాధ్వ బ్రాహ్మణులు. అంటే 3 వేర్వేరు నమ్మకాలు ఒకేచోట ఒకే దేవుడి కోసం పనిచేస్తున్నాయి. నిజంగా ఇది ప్రపంచంలో మరెక్కడా చూడలేని ఒక అద్భుతమైన సంగమం కదా. సరే, ప్రధాన ఆలయ దర్శనం అయిపోయింది. ఆ తర్వాత ధర్మస్థలలో ఇంకా చూడాల్సిన ముఖ్యమైన ప్రదేశాలు ఏమున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రధాన ఆలయం చూశాక మీ దగ్గర ఉన్న టైంని బట్టి చూడగలిగే కొన్ని మంచి ప్లేసెస్ ఇవి. పాతకాలం కార్లు ఇష్టమైతే మంజూషా కార్ మ్యూజియం ఉంది. లేదా ప్రశాంతంగా గడపాలనుకుంటే బాహుబలి విగ్రహం దగ్గరికి వెళ్ళొచ్చు. ఇలా అందరికీ నచ్చేవి ఏవో ఒకటి ఇక్కడ దొరుకుతాయి. ధర్మస్థల అనగానే చాలామందికి వెంటనే గుర్తొచ్చేది ఈ బాహుబలి విగ్రహమే. 39 అడుగుల ఎత్తున్న ఈ ఏకశిలా విగ్రహం ఎంత గంభీరంగా, ఎంత ప్రశాంతంగా కనిపిస్తుందో ఇది మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. ఈ విగ్రహం బరువు 170 టన్నులుంటుందంటే నమ్మగలరా? రత్నగిరి అనే ఒక చిన్న కొండమీద ఉంటుంది. నా పర్సనల్ సలహా ఏంటంటే వీలైతే ఉదయాన్నే ఇక్కడికి రండి. ఆ సమయంలో వాతావరణం, అక్కడ్నించి కనిపించే వ్యూస్, అబ్బా, మాటల్లో చెప్పలేం. పైకి వెళ్లడానికి మెట్లున్నాయి, రోడ్డు కూడా ఉంది. ఓకే, ఇక చివరిగా ఒక క్విక్ సమ్మరీ. మొదటిసారి ధర్మస్థల వెళ్లేవాళ్లు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవలసిన కొన్ని ముఖ్యమైన టిప్స్ అన్నీ కలిపి ఒక లిస్ట్లా చూసేద్దాం.
ఇది చాలా ముఖ్యం. గుడిలోకి వెళ్లే ముందు డ్రెస్ కోడ్ ఖచ్చితంగా పాటించాలి. మహిళలు చీర లేదా పంజాబీ డ్రెస్ వేసుకోవాలి. ఇక పురుషులైతే పైన చొక్కా విప్పేయాలి, కింద పంచె లేదా ధోతీ కట్టుకోవాలి. ఇది అక్కడి సంప్రదాయం. దానికి మనం గౌరవమివ్వాలి. ఇక చివరిగా మరికొన్ని చిన్న చిన్న టిప్స్. మీతో లగేజీ ఉంటే బస్టాండ్ దగ్గర లాకర్లుంటాయి, అక్కడ పెట్టుకోవచ్చు. ఉండటానికి రూమ్స్ కోసం చూస్తుంటే దేవస్థానం వాళ్ళ గెస్ట్ హౌస్లు చాలా తక్కువ ధరకే దొరుకుతాయి. ఇంకో విషయం, ధర్మస్థల వచ్చిన చాలామంది కేవలం 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుక్కే సుబ్రహ్మణ్యస్వామిని కూడా దర్శించుకుని వెళ్తారు. వీలైతే ప్లాన్ చేసుకోండి. ఈ ప్రయాణమంతా అయ్యాక నా మనస్సులో ఒకటే ప్రశ్న మెదిలింది. 3 వేరువేరు విశ్వాసాలు, ఒకే దేవుడు చుట్టూ ఇంత ఐక్యంగా ఉన్న ఈ పవిత్ర భూమిలో ధర్మమనే పదానికి అసలైన అర్థమేంటి? బహుశా ఆ సమాధానం వెదుక్కోడానికే మనమిలాంటి యాత్రలు చెయ్యాలేం.